ఇంతేనండి రొయ్యల బిర్యానీ. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగుందో. బాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉండరండి? నేను బాగుండండి, మీరు బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజు మనం రొయ్యల బిర్యానీ ఎలా చేయాలో చూపించండి. ఈరోజు మా మేడం వాళ్ళ అక్క వచ్చింది, రొయ్యల బిర్యానీ కావాలన్నారు. ఎలా చేయాలో చూపించండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకునండి. ఆనియన్ ఫ్రై చేసుకునే ఆయిల్ అండి. ఇందులో మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. మనం ఇట్లా దోరగా వేగినాక పచ్చిమిర్చి వేసుకుందామండి. కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇందులోనే టమాటా వేసుకుందామండి. మనం ఇందులోనే కొబ్బరి పొడి, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, ఇది కూడా చికెన్ మసాలా అండి. ఇవన్నీ మనం వేసుకున్నాం. మనం ఇందులోనే కొంచెం 1 స్పూన్ మైన టమాటా సాస్ వేసుకున్నామండి. కొంచెం మెత్తవన్న తర్వాత ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందామండి. చిన్న మట్టి కుండండి, మా మేడం ఏడ సంపాదించిందో చూడండి. మనం ఇందులోనే కప్పు పెరుగు వేసుకుందామండి. ఇందులోనే మనం కొన్ని ఫ్రై అన్నీ వేసుకుందామండి. మళ్ళీ అంతా మిక్సీ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుందామండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి. ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకొని మనం సిమ్లో పెట్టుకొని మళ్ళీ పైన అన్నం వేసుకుందామండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం అన్నం వేసుకుందామండి. ఇలా ఉంటే ఈ గుజ్జు సరిపోతుందండి. ఇప్పుడు మనం పుదీనా, ఫ్రై చేసుకుని ఆనియన్ అండి పైన వేసుకుని దమ్ పట్టుకుందాం. మనం ఇలా కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందామండి. ఇందులోనే మనం రోస్ వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు సిల్వర్ పేపర్ వేసుకొని 2 నిమిషాలు దమ్ పట్టుకున్నామండి. సరిపోద్దండి 2 నిమిషాలు, ఎందుకంటే రొయ్యలు ఉడికినాయి, అన్నం ఉడికింది కదండి.